ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండని మన సర్వాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజున సౌందర్య లహరిలోని 19వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ముందుగా శ్లోకం గురించి అయితే విందాము. ముఖం బిందుం కృత్వా కుచయుగ మదస్తస్య తదదో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఇది శ్లోకం అన్నమాట. 19వ శ్లోకము. టీకా గురించి మనం విందాం. హరమహిషి అంటే ఓ శివుని పట్టపురాణి, ఓ శివుని పట్టపు మనిషి అని అర్థం. ముఖం అంటే ముఖమును, బిందుం అంటే బిందుం కృత్వ అంటే బిందువుగా చేసి, అనగా బిందు స్థానమును ముఖముగా ధ్యానించి అని అర్థం. తస్య ఆ ముఖమునకు అధః క్రింది భాగమునందు కుచయుగం కృత్వ స్తనద్వయమును ధ్యానించి, తత్ ప్లస్ అధః తదః ఆ స్తనద్వయమునకు క్రిందుగా హరార్థం కృత్వ హరుని సగభాగమును అనగా శక్తిని అనగా త్రికోణమును అనగా యోని రూపమును యహ ఏ సాధకుడు ధ్యాయతి ధ్యానించును సహ ఆ సాధకుడు సద్య వెను వెంటనే వనితాహ కామాసక్తులకు స్త్రీలను సంక్షోభం చిత్త వికారమున నయతి ఇది పొందించుచున్నాడు. ఈ విషయము అతి లఘు అతి స్వల్ప విషయం అనగా ఈ విధంగా చేయుట పెద్ద గొప్ప విశేషమేమి కాదని భావం. ఏమనగా అతడు రవీందు స్తనయుగం సూర్యచంద్రులే స్తనములుగా గల త్రిలోకిం అంటే త్రిలోకిం అపి అంటే 3 లోకములు అనడు. స్వర్గ మధ్య పాతాళ లోకములు అనడు. స్త్రీని సైతము ఆశు శీఘ్రముగా భ్రమయతి భ్రమింపచేచున్నాడు కాబట్టి అని టీకాలు చెప్తుంది. తర్వాత తాత్పర్యం ఏంటంటే, ఓ సదాశివుని పట్ట మనిషి బిందు స్థానమును ముఖముగాను దాని క్రింద భాగమును కుచయుగముగాను ఇంకను క్రిందగా ఉన్న హరార్థమునకు శక్తి లేదా త్రికోణమును లేదా యోని రూపమును ఏ సాధకుడు ధ్యానించనో ఆ ధ్యాన ఫలితంగా కామాసక్తి లేని స్త్రీలను చిత్తక్షోభమునకు అనగా కామ విషయమై కలవరపడినట్లు చేచున్నాడు. ఈ విషయం ఏమంతా లెక్కలోనిది కాదు. ఎలనగా ఆ సాధకుడు సూర్యచంద్రులను స్తనయుగాలుగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గమత్య పాతాళ లోకములను స్త్రీనే శీఘ్రముగా భ్రమింపు చేచున్నాడు కనుక ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకము కూడా క్రిందటి తనుఛాయాభిస్తే గీర్వాణ గణిక అను శ్లోకమును వల్లనే స్త్రీ వశీకరణమునకు సంబంధించినది. ఈ శ్లోకమునందు కూడా ఒక ప్రత్యేక ధ్యానం చెప్తూ ఉన్నారు. అదేంటంటే క్లీం బీజాక్షర ధ్యానం. ఒక బిందువు దాని క్రింది భాగము ఇంకను దానికి క్రిందిగా నుండి భాగము, ఈ విధంగా 3 భాగములు చెప్పుచూ ఉన్నారు. ఆ 3 భాగములు దేనికి సంబంధించినవో ఈ శ్లోకం నుండి చెప్పలేదు. ఇది శ్రీ మాదన ప్రయోగమునకు సంబంధించిన ధ్యానము. ఇటు దానికి సంబంధించిన బీజాక్షరము కామకళా బీజం అనగా క్లీం. ఈ క్లీము అక్షరము నందలి హల్లు భాగమును అచ్చు భాగమును విడదీసి రాసినచో క్లీం అంటే = క్లా ప్లస్ ఈమ్ అవును. సంస్కృత లిపిలో అయినచో కానీ లాకి ఈ కలగం ఈ లా మన హిందీలో తెలుసు కదా, కాని సగమే రాస్తారు, లా రాసి ఈ కారం ఇస్తారనమాట. ఇది కామకళకు సంబంధించిందని దీనిని ఒక మామూలు బీజాక్షరంగా కాక ఒక యంత్రముగా గ్రహించి ధ్యానించాలి. అయితే హిందీలో చెప్తున్నారు ఏంటంటే ఈ తర్వాత కాని సగం రాసి లాని ఈ కారమించి పైన కాకపోయిన చుక్క అనమాట. యంత్రమునందు పైన ఉన్న చుక్కను బిందువు అంటారనమాట. ఈ బిందువును ముఖంగా ధ్యానించవాలని ఈ బిందువు క్రింద నిలువుగా ఉన్న క్రిందకు ఉన్న గీతను మెడతో గూడిన వెనుముకగాను ఈ నిలువు గీతను 2 వైపులా వంకర తలములుగా కనబడును. అయితే స్తనద్వయముగాను ధ్యానించవాలని అర్థం అన్నమాట. మనం అలా విధంగా చేసుకోవాలి అర్థము. తర్వాత హరార్థ విషయం అంటే హరార్థం అనగా హ కారార్థమే. సంస్కృత లిపిలో హ అను అక్షరము హ అంటాము, హిందీలో హ ఆ విధంగా అనమాట. ఈ అక్షరం యొక్క క్రింది భాగము ఏ, హిందీలో ఏ కదా. ఇది ఎట్లున్నదంటే త్రికోణం వలె ఉంటుంది. అంతేకాదు సంస్కృత లిపిలో ఏ అనున్నది యోని అని తెలుపు బీజాక్షరం. యోని అనగా ఉత్పత్తి స్థానం, అయ్యవారికి లేదా పురుషునకు సంబంధించిన బీజాక్షరమైన ఆకారము.
అక్షరాణం అకారోస్మి గీత అనమాట. మరియు అమ్మవారికి లేదా ప్రకృతికి సంబంధించిన బీజాక్షరమైన ఈ కారముల కలయిక సంధి వలన, అనగా ఆ ప్లస్ ఈ ఏ. సంస్కృతంలో ఏ అని రెండు అక్షరములు ఉండవు, గమనించారో లేదో. హిందీలో రెండింటికి ఏ అను అక్షరమే ఉండను, అను అక్షరము ఏర్పడను అనమాట. అయితే నిర్గుణమైన అయ్యవారు అమ్మవారికి కలకితో సృష్టి సామర్థ్యం కలిగి గుణమయుడగును అను విషయము స్మరింపచేయటకు ఆ ప్లస్ ఏ అని సంధికి గుణ సంధి అని పేరు పెట్టి, సృష్టి ఉత్పత్తికి సూచించు ఈ అక్షరమును యోని అని సూచించు బీజాక్షరము సంకేతించరు. అయితే ఈ విధంగా ముఖము సన్న యుగము యోనిలాకారమునని కామకళా బీజమని త్రికోణములందు మంత్రపూర్వకంగా ధ్యానించినచో అందుకు సద్య ఫలితంగా ఆ ధ్యానించే సాధకునికి శ్రీ వశీకరణ సాధ్యమగును. 3 లోకములను ఒక స్త్రీగా ఊహించి సూర్య చంద్రులే ఆమె కుచయోముగా ఊహించడంతో అట్టి త్రిలోకి కూడా పైన తెలిపిన ధ్యానము చేయు సాధకుని వలన బ్రహ్మచంద్రునికి ఇతర స్త్రీలు వశమొకట పెద్ద విషయం కాదు కదా అని చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక సమన్వయం ఏంటంటే ముఖ్యంగా ఆత్మ, మనస్సు, భౌతిక దేహ ఉత్పత్తికి సంబంధించిన కేంద్రం. ఈ 3 ఆధీనంలో ఉండి వాటిపై స్వామిత్వము చెల్లినప్పుడు ధ్యానమునకు సిద్ధి చేకూరను. ఆత్మనగా సూర్యుడు ఆత్మ జగతు కాలాత్మ దినకృతు. మనస్సు అనగా చంద్రుడు చంద్రమా మనసోజాత. బిందువు అనగా సంకల్ప కేంద్రం. యోని అనగా కల్ప కేంద్రం. సంకల్ప కేంద్రం కూడా యోని అందరు. సేంద్ర యోని తైత్రియం. వాస్తవనకు సంకల్ప కేంద్రమైన దీన్ని రిఫ్లెక్టివ్ అను రీప్రొడక్టివ్ సెంటర్ అగుట వలన క్రింద ఉండు దానిని కూడా యోని అనిరే. ప్రతి వ్యక్తిలోని 3 లోకములు ఉంటాయి. పాతాళము ఇది దేహము అనందు నాభికి దిగున భాగంచే సూచించబడి. రెండవది మధ్యలోకం, ఇది దేహమునందు నాభి కంఠముల మధ్య భాగమును సూచించను. మూడవది దేవలోకం, ఇది కంఠమునకు పైన ఉండి శిరువు భాగంచే సూచిస్తాం. ఈ శ్లోకమునందు చెప్పిన బిందువు దేవలోకమునకు స్తనద్వయమును, మధ్యలోకమునకు యోని పాతాళ లోకమునకు సంబంధించినవిగా సమన్వయం చేసుకోవాలను. ఈ పాతాళ మధ్య దేవలోకములనే భూహు బోహ సోహ అనగా భోర్భవస్సు లోకములు అంటారు. మన సంకల్పంలో చెప్పుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇవి మనలో పదార్థ శక్తి లేదా బలము ప్రజ్ఞగా సూచించును. ఆత్మ మనసు యోనిలపై స్వామిత్వమును సాధించిన వానికి బురవస్వరూపములపై కూడా స్వామిత్వం కలుగును. అట్టి వానిపై ఇతర ప్రభులమును ప్రభావము చూపక అతని ఆధీనంలో ఉండనని చెప్పుటే వశీకరణ చెందనని చెప్పుట. ఇది ఆధిపత్యం సాధించిన వానికి పరలోక సంబంధమైన ముక్తి కాంతే చేరువనగా ఇహలోక సంబంధమైన కాంతుల మాట ఏమని చెప్పలేను. క్లీమలోని లాకారము పదార్థములకు చెందిన పృథ్వీతత్వమును సూచించి బీజాక్షరం ఈమ్ అన్నది శక్తి బీజం. ఇంతవరకు చెప్పినది ఆధ్యాత్మిక సమన్వయం. మామూలుగా శ్లోకమునందరి పదముల అర్థములను బట్టి సాధారణ అర్థం గ్రహించవచ్చును. వామాచారులకు, కాపాలికులకు, స్త్రీజన వశీకరణాదుల్లో ప్రమేయం ఉండమునేమో కానీ సమయాచారులకు అవసరము లేదు. ఆధ్యాత్మిక సమన్వయం వీరికి కావాల్సినది, గ్రహింతురుగాక అని చెప్తూ ఉన్నారు. తర్వాత మనం 20వ శ్లోకం గురించి విందాం. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాం. సర్వేజన సుఖినోభవంతు, సమస్త మంగళాన్ని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.